ముఖ్యంగా మన్యం, కాకినాడ, లంబసింగి, అరకు ఈ ప్రాంతాల్లో సహజంగా మనం విపరీతమైన చలి చూస్తుంటాం. అత్యల్ప ఉష్ణోగ్రతలు ప్రతిసారి నమోదవుతూ ఉంటాయి అక్కడ. సో ఆ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రకాష్ జాయిన్ అవుతున్నారు. ప్రకాష్, అక్కడ కండిషన్ ఏంటి? సహజంగా ఏపీలో ఉభయ గోదావరి జిల్లాల్లో కొంత చలి ఉంటుంది. ముఖ్యంగా మన్యం కానీ లేదంటే అరకు, లంబసింగి ఈ ప్రాంతాలన్నీ కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి కదా. సో తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల వరకు కూడా పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఏపీలో కండిషన్ ఏంటి? సహజంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే దగ్గర ఇంకా అత్యల్పంగా నమోదయ్యే అవకాశం ఉంటుంది కదా. వస్తున్నందు మనకు ప్రధానంగా తెలిసింది ఈ కాలంలో ఈ యొక్క చలికాలంలో అధిక ఉష్ణోగ్రతలో ఈ యొక్క చలి తీవ్రత అయితే ఎక్కువగా ఉంటుంది. గత కొన్ని రోజుల నుంచి చూసుకుంటే చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉందని చెప్పాలి. మీరు అన్నట్టుగా ఈ యొక్క లంబసింగి, ఈ యొక్క పాడేరు, అరకు ఈ యొక్క ప్రాంతాలలో సింగిల్ డిజిట్కే ఈ యొక్క ఉష్ణోగ్రతలు పడిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అంటే ప్రధానంగా మినుములూరు కావచ్చు, పాడేరు, అరకు వ్యాలీ ఇవన్నీ కూడా సింగిల్ డిజిట్. అంటే మొన్న 3 రోజుల క్రితమే ఏదైతే 3 డిగ్రీల ఏదైతే 3 డిగ్రీలు పడిపోయిన నేపథ్యంలో చలి తీవ్రత ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగానే మొత్తం పాడేరు మొదలుకుంటే అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా ఆ దట్టమైన మబ్బులతోనూ పక్కన మంచు విపరీతంగా కురుస్తున్నటువంటి మంచుతో కూడా చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా కోనసీమ జిల్లాతో పాటు అలాగే రాజమండ్రిలో కూడా ఈ యొక్క చలి తీవ్రత అయితే మరింత రోజు రోజుకు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. నిన్న జరిగినటువంటి ప్రమాదం మనం ప్రధానంగా చూసుకుంటే నిన్న ఏదైతే మారేడుమిల్లి ఘాట్ రోడ్లో కూడా ప్రధానంగా ఈ యొక్క విపరీతంగా కురుస్తున్నటువంటి మంచు కారణంగానే ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్లనే ప్రధానంగా ఈ ప్రమాదం కూడా జరిగినట్టుగా అధికారులు కూడా ఒక అంచనాకైతే రావడం జరిగింది. అక్కడ ఏదైతే మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో దట్టమైన మంచు కురవడంతో పాటు అలాగే ఇప్పటికే ఆ విజిబిలిటీ సరిగా లేకపోవడంతోనే ఈ యొక్క బస్సు ప్రమాదం జరిగి 9 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయినటువంటి పరిస్థితి కూడా చూసాం. ఈ విధంగా ఉష్ణోగ్రతలు అధికంగా పడిపోతున్న నేపథ్యంలోనే ఏజెన్సీ ప్రాంతాల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కూడా రాకపోకలు పూర్తిగా ప్రయాణాలతో వెళ్తున్నటువంటి వాహనాలు కావచ్చు, బస్సులు ఇవన్నీ కూడా పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి ఘాట్ రోడ్లో. ఇప్పుడైతే నిన్న నుంచి అధికారులు కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. నిన్న హోంమంత్రి అనిత కూడా చెప్పడం జరిగింది. గత కొన్ని రోజులుగా ఎప్పటి నుంచి కూడా ప్రతి ఏటా కూడా ఈ యొక్క ఏదైతే చలికాలంలో ఉష్ణోగ్రతలు తక్కువ పడిపోతుంటే చలి తీవ్రత ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలోనే ప్రధానంగా ఈ యొక్క ఘాట్ రోడ్లో ప్రయాణాలు కూడా నిలిపివేస్తామని కూడా చెప్పుకొచ్చారు. ఆ విధంగానే ఇక్కడ ఏదైతే మారేడుమిల్లి జరిగినటువంటి ప్రాంతంలో జరిగిన ప్రమాదంతోనే మొత్తం ఇప్పటి నుంచి కూడా అమల్లో ఉన్నట్టుగా కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా చలి తీవ్రత ఏజెన్సీ ప్రాంతాలతో పాటు ఇప్పుడు సమయం 7 అయినా సరే ఇళ్ల నుంచి బయటికి జనం రావాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు కూడా ఈ చలిలో పలు జాగ్రత్తలు తీసుకోవాలంటే కూడా అధికారులు అయితే సూచనలు అయితే జారీ చేస్తున్నారు. ఎందుకంటే ఈ చలిలో ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం ఏదైతే శ్వాస సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది చిన్నపిల్లలకి, అలాగే వృద్ధులకు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా అధికారులు అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనా ఈ యొక్క చలి తీవ్రత రోజు రోజుకి క్రమంగా పెరుగుతుంది. అలాగే డిసెంబర్ కావచ్చు, జనవరి నెలాఖరు వరకు కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని కూడా అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ఈ చలికాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వాహనాలతో ప్రయాణం చేసే వాళ్ళు తెల్లవారుజామున రాత్రి 12 గంటల నుంచి అలాగే ఉదయం 7 గంటల వరకు కూడా ప్రయాణాలు మానుకుంటే మంచిదని కూడా అధికారులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నందు రైట్ ప్రకాష్, అంటే మీరు చెప్పినట్లుగా మన్యం పరిసర ప్రాంతాల్లో ఘాట్ రోడ్లలో ప్రయాణాలు వద్దు అని చెప్తున్నారు. బట్ పర్యాటక ప్రాంతం కూడా కదా, ముఖ్యంగా అరకు చూసాం మనం. అరకులో సహజంగా ఈ కాలంలో పర్యాటకం కూడా బాగా పెరుగుతూ ఉంటుంది. చలి తీవ్రత అక్కడ ఎక్కువగానే ఉంటుంది. సో అరకు పరిసర ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? అండ్ ఇప్పుడు లంబసింగి పరిసర ప్రాంతాల్లో కొన్ని ఫ్లూస్ లాంటివి కూడా విజృంభిస్తూ ఉంటాయి ఈ చలి తీవ్రత వల్ల చలికాలంలో. సో ఈ విషయాల్లో ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ఎస్ అండి, ఎందుకంటే ఈ సీజన్లోనే మొత్తం ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా చూసేందుకు పర్యాటకులు అయితే ఎక్కువగా వస్తుంటారు. అందుకే ఆ విధంగానే ఆ యొక్క ప్రాంతాల అరకులో ముఖ్యంగా ఈ శీతాకాలంలో పుష్పించేటువంటి పుష్పాలు ఏవైతే ఉన్నాయో అరకు వ్యాలీలో ఎక్కువగా వాటిని సందర్శించేందుకైతే ఉదయాన్నే ఉదయం సందర్శకులు వస్తుంటారు. ఉదయం చూస్తేనే దాని అందాలన్నీ కూడా కనిపిస్తుంటాయి. అటువంటి దాంట్లో కూడా పర్యాటకులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్న పక్కన సూచనలు అయితే చేస్తున్నారు. కానీ ముఖ్యంగా ఏదైతే అనుభవం ఈ యొక్క ఘాటి రోడ్లో ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళైతే అనుభవం అయినటువంటి
మంది డ్రైవర్లతో మాత్రమే ప్రయాణాలు చేస్తే మంచిదని కూడా సూచనలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు అరకు కావచ్చు, పాడేరు ఈ యొక్క ప్రాంతాల్లో అత్యంత ఏదైతే ఘాటు రోడ్లు ఉంటాయి, ఈ యొక్క అందాలు వీక్షించేందుకు వచ్చినటువంటి పర్యాటకులందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని ఈ యొక్క ప్రాంతంలో మాత్రం జాగ్రత్తలు వహిస్తే మాత్రం ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కూడా ఉండొచ్చని కూడా చెప్పుకొస్తున్నారు. మరి ఉదయం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రమే వీళ్ళు ప్రయాణికులందరూ కూడా పర్యాటకులు పూర్తిగా ఏజెన్సీ ప్రాంతాలకు ఎవరు కూడా ప్రయాణం చేయొద్దు, ఘాట్ రోడ్లో ముఖ్యంగా ఎవరు కూడా ఎంటర్ వద్దంటూ కూడా ఇప్పటికే ఈ యొక్క మొత్తం ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా పోలీసులు పికెటింగ్ తో భారీ ఏర్పాట్లు అయితే చేశారు. ఉదయం 5 తర్వాత మాత్రమే వాళ్ళందరూ కూడా అనుమతిస్తారు. అదే ఉదయం ఏదైతే 6 గంటల ప్రాంతంలో సన్ రైజ్ వస్తుంది, ఆ యొక్క పాడేరు ప్రాంతంలో కావచ్చు, ఏదైతే అరకు వ్యాలీలో ఆ పుష్పాలు ఈ యొక్క ప్రాంతాలు కావచ్చు అన్ని కూడా చూసేందుకు కూడా అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా పలు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఘాట్ రోడ్లు మాత్రం జాగ్రత్తగా ఉంటే మాత్రం ఈ యొక్క ప్రమాదాల నుంచి బయటపడవచ్చు అని కూడా చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఆ విజిబిలిటీ సరిగా ఉండదు, మంచు ఎక్కువగా కురుస్తుంది. ఈ నేపథ్యంలోనే పలు జాగ్రత్తలు అయితే తీసుకోవాలంటే అధికారులు అయితే సూచనలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా ఈ యొక్క చలి తీవ్రత మరో 2 నెలల పాటు ఈ విధంగానే ఉంటుంది. పండగ సంక్రాంతి వచ్చి భోగి మంటలు రగిలించే వరకు కూడా ఈ చలి తీవ్రత అయితే ఈ విధంగానే ఉంటుందని కూడా అధికారులు అయితే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పుకొస్తున్నారు. నందు రైట్ థ్యాంక్ యూ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు, వాళ్ళ ఏరియాల్లో కండిషన్ ఎలా ఉందనేది. మీ ఏరియాలో పరిస్థితి ఏంటి, చలి తీవ్రత ఎలా ఉంది, ఎంత ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఈ చలి వల్ల, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సైదులు కామెంట్ చేస్తున్నారు, అమరాబాద్ టైగర్ రిజల్ట్ ఏరియాలో చలి చాలా తీవ్రంగా ఉంది అని. అలాగే వెంకట్రావు కామెంట్ చేస్తున్నారు, మాది రంగారెడ్డి జిల్లా, చలి ఎక్కువగా ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే శివ కామెంట్ చేస్తున్నారు, విజయవాడలో చలి ఎక్కువగా ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు. సో చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. సో మీ ఏరియాలో కండిషన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరొకసారి మీరు చూస్తున్నారు స్క్రీన్లో పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో. 5.8 డిగ్రీలు, 5 డిగ్రీలు 6 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు అనేవి తెలుగు రాష్ట్రాలకి చాలా రేర్ సిచ్యువేషన్స్లో వస్తూ ఉంటాయి. ఇక అందులోనూ ఇలాంటి పరిస్థితుల్లో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా మన్యం లాంటి ప్రాంతాల్లో, లంబసింగి లాంటి ప్రాంతాల్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉండే అవకాశం ఉంటుంది. సహజంగానే అక్కడ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. ఇప్పుడు మరింత దారుణంగా ఉండే పరిస్థితి ఉంటుంది. అందులోనూ ఈ చలి సమయంలో కొన్ని రకాల ఫ్లూస్ లాంటివి కూడా ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, ముఖ్యంగా అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో. సో జాగ్రత్తగా ఉండండి, అధికారులు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకవేళ మీ ఏరియాల్లో ఏదైనా సమస్య ఉండి అధికారులు పట్టించుకోకపోతే మాకు తెలియజేయండి, మేము మీకోసం అధికారులను అలర్ట్ చేస్తాం. అండ్ మీ ఏరియాలో కండిషన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నైపుణ్యం ఎవరి సొత్తు? ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ ఆర్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. జలుబు, తలనొప్పి, మోకాళ్ల నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీ బామ్.